అన్న దూరంగా ఉండండి అని కాదండి, అది తనుజ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని గేమ్ అని అన్నారు, కానీ జాగ్రత్త అనేది ఏమనలేదండి. వాళ్ళు బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళలాగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే అది తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 డేస్ నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పేమన్నాను, నేను ఇదే చెప్పాను. తను చాలా బాధపడింది నిజంగాను. అసలు మా మదర్ అయితే అడగని వాళ్ళ అమ్మ అలా 3-4 డేస్ కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలాగే ఏడుస్తున్నది. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి మీరు, అంటే ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టండి అని చెప్పింది. కానీ అది రాంగ్గా ఎన్ని చక్కగా సంసారం నన్ను నడుస్తున్నా దాన్ని. బిగ్ బాస్ హౌస్ లో బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. నేను లైక్ తీసుకుంటాను. నేను అవునా, ఏమనిపించింది మేడం మీకు? యాక్చువల్లీ ప్రతి షూటింగ్లోని నన్ను అలాగే హక్ చేసుకుంటారు, సుమనాన్న అని హక్ చేసుకుంటారు నన్ను. నాకు అదేమి అనిపించింది అంటే, ఏముంది మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద నువ్వు వంగాల్సిందే, అది హ్యాపీ కదా మేడం మనకి. మేడం సారీ, జీరో చేసి పంపించారా? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం, హీరో నుంచే బిగ్ బాస్కి. మేడం నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. యా, నేను ఆల్రెడీ ఐఎమ్ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. పవన్ పడాల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక కామన్ మ్యాన్ కదా, సో టైటిల్ గెలిచే ఛాన్సెస్. మేడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేడం. అవును, లేదు మేడం, అంటే ఇంకా నేను గేమ్ చేంజ్ అంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ ఇవ్వాలి, ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ ఇవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం. కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. టఫ్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్లు ఉంటుంది, కానీ తనే చేసింది కాబట్టి తను నా మీద టార్గెట్ చేసింది. అతను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. మేడం అవును మేడం, అదే మేడం మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా, అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేదు మేడం. మేడం నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం, తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు. డిమాండ్ పవన్ కానీ అది బాగా కూల్గా వెళ్తాడు మేడం, ఆ ఫ్రెండ్షిప్పే మేడం.